ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా మలేషియాలోని 19 మ్యూజియంలకు ఉచిత ప్రవేశం కల్పించారు. పామ్ స్ప్రింగ్స్, కాలిఫోర్నియాలో భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఫోర్ట్నైట్ గేమ్ను యాపిల్ iOS పరికరాల్లో తిరిగి బ్లాక్ చేసింది. ఇది ఎపిక్ గేమ్స్కు ఎదురుదెబ్బగా మారింది. రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు పురోగతి చూపకపోవడంతో రష్యా అదనపు భూభాగాలను డిమాండ్ చేస్తోంది. విశ్వ ఆరోగ్య అసెంబ్లీ మే 19 నుండి 27 వరకు జరగనుంది. ఇందులో మహమ్మారి ఒప్పందం ప్రధాన అంశంగా చర్చించబడుతుంది. జపాన్లో మహిళల నాయకత్వ లక్ష్యాలను సాధించడంలో అనేక మహిళా కార్యనిర్వాహకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో హౌస్ రిపబ్లికన్లు ప్రధాన పన్ను, వ్యయ బిల్లును అడ్డుకున్నారు. ఇది అధ్యక్షుడు ట్రంప్కు రాజకీయ పరాజయంగా మారింది. నేపాల్లో రాజ్యాంగాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. క్రిస్టియానో రొనాల్డోకి ఎన్ఎస్ ధోని యొక్క తల అనే ముద్దు పేరు ఫిఫా ద్వారా లభించింది. ఇది క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. పిట్స్బర్గ్ పైరేట్స్ మరియు ఫిలడెల్ఫియా ఫిల్లీస్ మధ్య బేస్బాల్ మ్యాచ్కు సంబంధించి బెట్టింగ్ అంచనాలు విడుదలయ్యాయి. గ్లోబల్ విలేజ్, దుబాయ్లోని ప్రముఖ ఆకర్షణలు మే 18 వరకు పొడిగించబడ్డాయి. కెనడాలో వాంకోవర్ అక్వేరియం, సర్వైవల్ ఆఫ్ ది స్లోవెస్ట్ పోటీ నిర్వహిస్తోంది.